వాస్తవాల్ని ప్రతిబింబించేదిగా విగ్రహాలు ఉండాలనేది నేను కోరుకుంటాను. 3 రోజుల క్రితం ఎప్పుడైతే అది సోషల్ మీడియాలో చూశానో చాలా స్పష్టంగా తెలంగాణ మహిళ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఆ విగ్రహం ఉంది. అందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కళలు లేదా లేనిది ఊహించుకొని లేని వాటిని ప్రతిష్ఠించడం కాదు. చెప్పారు ఎందుకు పచ్చ చీరలో నాకు ఇంకోటి కనిపించింది. ప్రగతి కనిపిస్తుంది, పచ్చదనం, పంటలు కనిపిస్తున్నాయి, వ్యవసాయం కనిపిస్తుంది. దాంతోపాటు నడుం చుట్టూ తిప్పింది శ్రమకు తార్కాణం, పట్టుదలకు తార్కాణం, పోరాటానికి తార్కాణం కూడా మనం పేర్కొనే అవకాశం ఉంది. అది స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత అలంకరణ అనేది తెలంగాణ మహిళలు అత్యధిక భాగం ఎవరు ఏం ధరిస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో వాళ్ళ జీవనాన్ని ప్రతిబింబించే రకంగా ఆ విగ్రహం ఉంది. అది మన సంస్కృతిని కానీ, మన జాతిని కానీ, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నతిని కానీ తెలియజేసే రకంగా ఉంటుంది. ఆ పద్ధతిలో విగ్రహం తయారు చేశారు. కాబట్టి గతంలో విగ్రహాలు చాలా చూసాం. చాలా గ్రామాలు తిరిగినప్పుడు చాలామంది చాలా రకాలుగా విగ్రహావిష్కరణలు చేశారు. ప్రభుత్వ పరంగా ఈ పద్ధతిలో ఉండటం మంచిదని చెప్పి నిర్ణయించి ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరంలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నందుకు అభినందిస్తూ, అదేవిధంగా అందశ్రీ గారి గేయాన్ని కూడా రాష్ట్ర గేయంగా ప్రకటించి దానికి అవసరమైన గౌరవాన్ని కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా గొప్పది. ఎందుకంటే వాస్తవంగా జయ హే జయ హే తెలంగాణ అనేది ఈ గేయాన్ని పాఠశాలలలో 2009 కంటే ముందు నుంచే, దాదాపు తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతం మొత్తం పాఠశాలలో ఒక 5-6 ఏళ్ల పాటు ఆ గేయాన్ని చదివారు. అంతకుముందు మా తెలుగు తల్లికి అనేది చదవకుండా దీన్ని చదివారు. కానీ చదివిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం దానికి ఎటువంటి అధికారత లేకుండా, ఏం పాడాలనో ఏం తెలియకుండా పాఠశాలలో ఒక అగమ్యమైన పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని నేను కొన్నిసార్లు ప్రస్తావించడం కూడా జరిగింది. కాబట్టి ఈ విగ్రహావిష్కరణను ఇంత తొందరగా చేయటం కానీ, పూర్తిగా తెలంగాణ మహిళ ఎలా ఉంటుందనేది, సాధారణ మహిళ, అత్యధిక మహిళలు ఎలా ఉంటుందనేది అందులో పొందుపరిచినందుకు, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా నదులే జీవం, నీటిని తెలియజేసేందుకు ఆ నీలిరంగు కానీ మొత్తం కూడా తెలంగాణ సంస్కృతికి దర్పణం పడుతుంది. కాబట్టి ఈ విగ్రహాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, అభినందిస్తున్నాను. రఘుత్తం రెడ్డి గారు.